ఎక్లీసియాస్టిస్ ఇంగ్లీష్లో 5వ అధ్యాయం చదువుతాను, గమనించండి. ప్రసంగి 5 బైబిల్ అందరూ చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయరు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పనుటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకోను. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు మన మాటలు కొద్దిగా ఉండవలను. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మనందరం దేవుని మర్యాదకు వస్తున్నాం. ఎందుకోసం? టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ మన నెత్తి మీదకి తల మీదకి కుమ్మరింపబడాలి. ఈ దీవులు మన మీదకి కుమ్మరింపబడాలి అని అంటే దేవుని యొక్క మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే నేనేం చేయాలి? జాగ్రత్తగా నా ప్రవర్తనని దేవుని మందిరంలో చూసుకోవాలి. చూసుకోకపోతే తిరిగి దుర్మార్గపు పనులు చేయదు. దేవునితో మాట్లాడుతున్నాడు. వన్ రీజన్ టు బ్లెస్ యూ, టు బ్లెస్ యూ, టు బ్లెస్ us. మనల్ని దీవించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిపెట్టినంత పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను మహాచక్రవర్తికి ఇచ్చినటువంటి జ్ఞానం చేత దేవుని మాటలు పలుకుతున్నాడు. సొలొమోను చక్రవర్తి దేవుని మందిరమునకు అంటున్నాడు. ఎవరి గురించి? నీరు కాదు, మీరు కాదు. ఎవరమ్మా అంటే ఈరోజు చెక్ చేసుకోవాల్సింది మనం కాదు, నేను. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు అంటే అర్థం ఏంటి? మందిరం వెళ్ళాలి. మందిరం పోవడం అంటే ముందుగా వెళ్ళాలి కదా. దేవునికి వెళ్ళాలి, నేను జాగ్రత్తగా చూసుకోవాలంటే మందిరానికి వెళ్ళాలి. లేకపోతే అలా జాగ్రత్తగా చూసుకోగలను. నేను చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో అవసరాలు, ఎన్నో 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 శ్రమలు. నీ శ్రమలకి, నీ కోరికలు తీర్చేవాడు ఈ లోకంలో ఏ నామం లేదు, యేసునామం తప్ప. యేసుక్రీస్తు మాత్రమే రక్షించేవాడు, నిన్ను దీవించేవాడు, నీ శ్రమ నుండి బయటికి రప్పించేవాడు. అందుకని దేవుని మందిరం రావాలి. దేవుని మందిరం వచ్చినప్పుడు ఈ మందిరంలో యేసుక్రీస్తు నీ శ్రమ నుండి గట్టెక్కిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అయితే నీవు దేవుని మందిరానికి రావడం మాత్రమే కాదు, వచ్చినప్పుడు ఈ మందిరంలో నీవు నేను జాగ్రత్తగా మన ప్రవర్తనని కాచిపెట్టుకోవాలి, కనిపెట్టుకోవాలి, చూసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన తల మీదకి వస్తాయి. ఒకవేళ మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే ఏం జరుగుతుందో అని చెప్పాడు. ఏమన్నాడమ్మా? వారు తెలియక ఏం పని చేస్తారంట? భయమేస్తుంది నాకు మాట పలకడానికి. I fear to speak that word. ఎక్కడ? మందిరం వెలుపల కాదు, దేవుని మందిరంలో దుర్మార్గపు పనులు తెలియక ఏదైనా దుర్మార్గ పనులు చేస్తారని తెలియక చేస్తారట. ఓకే, తెలియక మనం తప్పులు చేసాం కదా అని దేవుడు తెలియక అలా ఉంటాడా? నో. మనం తెలిసి చేసినా తెలిసి చేసినా తెలియక చేసిన దేవుని యొక్క శిక్ష మనకి తప్పదు. తర్వాత ఏమన్నాడు అక్కడ? మీ దుర్మార్గములని అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు తెలియకే దుర్మార్గ పనులు చేసి అనలేదు, చేస్తున్నారు అనలేదు. ఏమన్నాడమ్మా? ఫ్యూచర్ టెన్స్. చేయరు. ప్రాఫెసీ ఎందుకో తెలుసా? సొలొమోను మహాచక్రవర్తి కాలంలో
దుర్మార్గ పనులు జరగలేదు దేవుని మందిరంలో. ఆయన చనిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యి దుర్మార్గ పనులు ఎక్కడమ్మా? ఈ మనలలో కాదు, రోడ్డు మీద కాదు, ఇళ్లలో కాదు, ముందుగా స్టార్ట్ అయ్యింది దేవుని మందిరంలో దుర్మార్గ పనులు. ఫ్యూచర్ తెలుసు, అందుకనే చేసి చేస్తున్నాను అనడం లేదు, చేయదు అని వెళ్ళిపోయిన జరిగింది కార్యం. ఈవెన్ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూఅవుట్ ది వరల్డ్. నేర్చుకున్నాం ఈరోజు. అప్పుడు దుర్మార్గపు పనులు భయపడుతున్న మాట పలకడానికి, కానీ తప్పదు. దేవుడు అంటున్నాడు, నా మందిరంలో మీ ప్రవర్తన జాగ్రత్త లేకపోతే మీ పనులు దుర్మార్గంగా చేసినట్టున్నాడు దేవుడు. ఐ హావ్ టు టెల్. అట్లా చూసుకుందాం. కొన్ని సంగతులు మాట్లాడుకున్నాం, చాలా శ్రద్ధగా పొందుకోవాలండి. ఎందుకోసం ఈ మాటలు? దేవుడు మనల్ని దీవించడానికి, హెచ్చించడానికి, మన శ్రమలను మనం గట్టెక్కించడానికి మాట్లాడుతున్నాడు. పొందుకుందాం. నీవు దేవుని మందిరం పోయినప్పుడు అని మందిరం గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని మందిరం గురించి మాట్లాడడానికి సొలొమోను అనుకున్నటువంటి అర్హత కంటే మరి ఎవరికి లేదు రోజుల్లో. ఎందుకనంటే దేవుని కొరకు మందిరాన్ని కట్టించిన మొట్టమొదటి మనుషుడు సొలొమోను. దేవుని కొరకు ఈ లోకంలో ప్రపంచము ఆదాము మొదలుకొని పుట్టినది మొదలుకొని దేవుని కొరకు ఒక మందిరం కట్టించిన వారిలో సొలొమోను మొట్టమొదటి వాడు. అందుకని దేవుడు మొట్టమొదటి మనుషుడైన ఆ సొలొమోను వల్ల ఈ లోకంలో మందిరంలో మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఆయన రాసిన మాటల నుంచి, జ్ఞాని కదా, ఆత్మచేత రాసిన మాటల నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నాను ఈరోజు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం ఏం చెప్తున్నాడు ఈ మందిరం గురించి? బైబిల్ అంతా తీయండి. మొదటి రాజు, ఫస్ట్ కింగ్స్ 8వ అధ్యాయం 17వ వచ్చిన చదువుతున్నాను, అందరూ చూడండి. 17. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టించవలని నా తండ్రి అయిన దావీదుకు మనస్సు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించమని తాత్పర్యము కలిగి ఉన్నారు. ఆ తాత్పర్యము మంచిదే. అయినా నీవు మందిరము కట్టించకూడదు. నీ నడుములోని పుట్టబోదు నీ కుమారుని నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చున్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందులో యెహోవా నిబంధన మందసమును స్థలమును ఏర్పరచుకొని ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మొట్టమొదట దావీదు చక్రవర్తి అనుకున్నాడు, నేను దేవుడికి మందిరం కట్టిస్తానని. కానీ దేవుడు ఒప్పుకోలేదు, నువ్వు కట్టడానికి వీలు. అంటే గాడ్ హ్యాస్ టు డిసైడ్ హూ హ్యాస్ టు బిల్డ్ ద హౌస్ ఫర్ హిమ్. దానికి రీజన్స్ ఉన్నాయి. సరే, నీ నడుములో కనుక నీ గర్భంలో నుంచి పుట్టబోవు ఒక కుమారుడు అనగా సొలొమోను నా కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు అన్నాడు. ఆ మాట చొప్పున సొలొమోను మహాచక్రవర్తి దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టి ఉన్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. 3 సంగతులు ఏంటంటే, దావీదు మందిరాన్ని కట్టించాలి అనుకున్నాడు. ఎందుకు? దేవుడు నువ్వు కట్టదు, నీ కుమారుడు కడతాను అన్నాడు. ఎందుకు? సొలొమోను ఒక మందిరాన్ని కట్టాడు. ఎందుకు? అక్కడ ఉన్న ఆన్సర్ ఎందుకోసం? ఆయన్ని ఘన పరచడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. సొలొమోను మహాచక్రవర్తి పాస్టర్స్ ఉపయోగిస్తున్నాడు. నా తండ్రి అనుకున్నాడు, దేవుడు పర్మిషన్ లేదు. నాకు పర్మిషనాడు, ఐ హావ్ స్టార్టెడ్ అండ్ ఫినిష్డ్. నేను మందిరం కట్టించానని చెబుతూ, ఎందుకు తండ్రి కట్టించాలనుకున్నాడు, ఎందుకు దేవుడు కట్టించాలని అన్నాడు, తను కట్టించి చెబుతున్నాడు. చదువుతున్నాను చూడండి. 20. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చున్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమునకు మందిరమును కట్టించి ఉన్నాడు. ఆయన కనపరచడానికి ఒక మందిరం కట్టించాడు. చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇక్కడ స్పెసిఫిక్ వర్డ్
specific word was used by the Holy Spirit. దేవుని ఘనత కొరకు మందిరము కట్టవాలని తాళలేదు. వినండి జాగ్రత్త. నా ఘనత కొరకు మందిరం కట్టమని దేవుడు చెప్పలేదు. దేవుని ఘనత కొరకు మందిరం కట్టలేదు సొలొమోను. దేవుడు కట్టేట్టు చెప్పండి బైబిల్ చూసి. నా ఘనత కొరకు కట్టలేదు దేవుడు. నా ఘనత కొరకు నీవు మందిరము కట్టవని దేవుడు స్తోత్రములు. నా ఘనత కొరకు వేరు, ఘనత వేరు, ఆయన ఘనత వేరు. నా చాలా బ్యూటిఫుల్ వర్డ్ అది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నా ఘనత కొరకు మీరు మందిరం కట్టాలి సొలొమోను అన్నప్పుడు yes Lord అని దేవుని యొక్క నామ ఘనత కొరకు మందిరం కట్టినాడు దేవుని స్తోత్రములు. అంటే సొలొమోను ఆ స్థలంలో కట్టినప్పుడు ఇదే స్థలం చూడండి, అందరూ కూడా ఇదే స్థలంలో పెట్టాడు మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని. ఎందుకోసం అంటే దేవుడి యొక్క నామాన్ని ఘనపరచడానికి. అంటే ఆ సొలొమోను కట్టినటువంటి దేవుని యొక్క మందిరములో ఎవరి నామము ఘనపరచబడి ఉన్నది చెప్పాలి. ఎవరి నామం ఘనపరచబడుతున్నది ఇక్కడ? దేవుడి యొక్క నామము, మన యేసుక్రీస్తు యొక్క నామము ఘనపరచబడుటకు అక్కడ కట్టినాడు. అందుకని ధైర్యంగా చెప్తున్నాడు, నీ నామ ఘనత కొరకు నేను కట్టినాను. నా కొరకు అంత కట్టుకోలేదు నీ మందిరాన్ని, నీ కొరకు నా నామ ఘనత కొరకు, నీ నామ ఘనత కొరకు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు ఈ ప్రపంచంలో ఏ మందిరం నువ్వు వెళ్ళినా, ఈ వారెంట్లోకి వచ్చావు, ఇంకో వారెంట్ వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం. ఈ మందిరంలో ఎక్కడైనా సరే, ఈ ప్రపంచంలో ఏ మందిరానికి నువ్వు వెళ్ళినా సరే, నువ్వు ఘనపరచవలసినది యేసు నామము మాత్రమే. అని ఏదో నామము, యేసు నామం, పరిశుద్ధాత్మ కూడా ఉంటాయి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు నామాన్ని ఘనపరచడానికి నువ్వు మందిరానికి రావాలి తప్ప మరి ఏ నామమును ఘనపరచడానికి మనము దేవుని మందిరానికి వెళ్ళకూడదు. కాబట్టి అంటున్నాడు, ఈ యొక్క మందిరాన్ని కట్టినటువంటి అనుభవించుంటున్నాడు. నీవు దేవుని మందిరం పడినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని ఏ నామాన్ని కనపరుస్తున్నావు, ఏ నామం వరకు మందిరాలు కడుతున్నావు నువ్వు జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకుంటే మనం దుర్మార్గం పనులు ఇక్కడ చేయలేము, ఏ మందిరంలో చేయలేము. ఇక్కడ దేవుని యొక్క మందిరంలో మనందరం కూడుకుంటున్నాం. పైన దేవుడు నామం కూడా ఇచ్చాడు మనకి, జీవము గల దేవుని మందిరం. ఈ జీవము గల దేవుని మందిరంలో మనం ఆరాధన చేయవలసినది యేసు నామమును మాత్రమే. స్తోత్రం హల్లెలూయా. ఈ నామం గురించి ఎందుకు స్పెసిఫిక్ గా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, మాట్లాడుతున్నాడు, మనం నేర్చుకోవాలి. ఈ నామం గురించి దేవుడు ఏమన్నాడు చూద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. జాగ్రత్త వినాలి, ఈ ఆఖరి వరకు చాలా వినాలి, జాగ్రత్త వినాలి. జాగ్రత్త గమనించండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. ఏమన్నాడమ్మా? యెహోవాను నేనంటలేదు, యెహోవాను నేనే, నేనే నేనే నీకుడు యెహోవా, నేను తప్ప దేవుడు ఉండకూడదు, యెహోవాను నేనే. ఎందుకంటే ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను చూడదు కాదు, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయని దేవుని స్తోత్రం. యెహోవాను నేనే, నా నామాన్ని వేరొకరికి చూడదు కాను, నా నామానికి రావాల్సిన మహిమను వేరొకరికి చూడగలుగుతాను. దేవునికి మందిరంలో వచ్చినటువంటి మనము మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే దేవుని యేసు నామాన్నే మనము కనపరచాలి. ఆయన నామాన్ని అవమానపరచకూడదు, అవమానపరచకూడదు. ఆయనకి రావాల్సిన స్తోత్రముని, ఆయనకి రావాల్సిన ప్రభావాన్ని, ఆయనకి రావాల్సినటువంటి శుద్ధులను మనుషులకు మనం ఇవ్వకూడదు, విగ్రహములకు అసలు ఇవ్వకూడదు. నువ్వు ఏ మందిరానికి పోయినా, ఈ మందిరానికి వస్తే ఇంకా ఖచ్చితంగా 100% ఇక్కడ దేవుని నామాన్ని మనం కనపరచాలి తప్ప మరి ఎవరిని కనపరచడానికి దేవుని మందిరానికి మనము రాకూడదు, కావద్దు. అందుకని అంటున్నాడు, ఈ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోనండి. ఎవరిని కనపరచడానికి మనం వస్తున్నాం? నన్ను నేను కనపరచడానికి వస్తున్నానా?
మీరందరూ నన్ను స్తుతించాలని చెప్తాడు ఈయన అని మీ అందరూ కనపరచడానికి నేను వస్తున్నానా? దేవుని నామాన్ని కనపరచడానికి వస్తున్నానా? నేను చెక్ చేసుకోవాలి. అలాగే మీరు ఒక్కొక్కరు అక్కడ నేను మీరు ఎవరి నామాన్ని కనపరచడానికి మందిరం కట్టబడినది, ఎవరిని కనపరచడానికి మన మందిరానికి రావాలి. చాలా జాగ్రత్తగా ఇదే దేవుడు నా నామాన్ని ఎవరికి ఇచ్చేవాడు కాదు అనుకుని చెప్పినటువంటి దేవుడు నన్ను కనపరచండి, నా నామాన్ని కనపరచని చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు కనపరచని ఆశ ఉంటుందో ఆయన నామాన్ని కనపరిస్తేనే ఆయన ఘనత. అందుకని నా ఘనత వరకు మందిరం కట్టానని చెప్పలేదు, నా నామ ఘనత వరకు అన్నాడు. అందుకే ఎవరైతే యేసు నామమున మనము ఘనతపరుస్తున్నామో అప్పుడే ఘనత ఎక్కడ వెళ్తున్నామా? దేవుడు నామాన్ని గట్టిగా ప్రభున్నాడు. ఎవరు నా తండ్రి రాలేడు నా ద్వారా తప్ప, యేసు నామం తప్ప మన దేవుడు మనం కనపరచలేము. యేసుక్రీస్తు మనం కనపరిచినప్పుడు యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి దేవుడు మనం కనపరచగలం. అందుకని యేసు నామాన్ని మనం కనపరచాలి. యేసు నామాన్ని కనపరిచినప్పుడు తండ్రి దేవుని మనం కనపరచగలుగుతున్నాం. ఎందుకంటే ఆ ఘనమైన నామాన్ని కనపరిచే శక్తి అర్హత నీకు లేదు, నాకు లేదు, ఈ లోకంలో ఎవరికి లేదు. నా ద్వారా తప్ప ఎవరికి తండ్రి వద్దకు రాలేదు. అందుకని దేవుని మొదటికి వచ్చినప్పుడు మనము యేసు నామాన్ని కనపరుస్తున్నప్పుడు, నామాన్ని కనపరుస్తున్నప్పుడు ఎవరిని కనపరుస్తున్నామా? తండ్రి అన్న దేవుని కనపరుస్తున్నాం. అందుకే రావాలి. ఆ నామము కలిగినటువంటి దేవుడు ఇంకో మాట చెప్పాడు. లేవియ కాండము 26వ అధ్యాయం తీయండి. లేవియ కాండము లెవిటికస్ 26వ అధ్యాయము 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. ఆచరింపాలంటే ఇంతకు సొలొమోను మహాచక్రుడు చెప్పినప్పుడు దేవుని మందిరానికి రావాలి. వచ్చినాక ఏం చేయాలంట? నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలమ్మా? సన్మానింపవలను. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. ఒకటి నేర్చుకున్నాం, దేవుని నామాన్ని కనపరచడానికి, ఆయన నామాన్ని కనపరిచి స్తుతించడానికి రావాలి దేవుని మందిరానికి. రెండోది అంటున్నాడు, ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ఆయన పరిశుద్ధ మందిరమును సన్మానించడానికి రావాలంట. వాటి వంటలు ఎందుకు పరిశుద్ధ మందిరం అంటున్నాడు? నా మందిరం అనలేదు అక్కడ. నా మందిరము సన్మానించాలి అని అనలేదు, పరిశుద్ధ మందిరమును సన్మానించమంటున్నాడు. నా సోదరుడా, నా సోదరుడు, దేవునికి నామం కొరకు ఈ లోకంలో సొలొమోను కట్టిన మందిరము కానీ ఏ మందిరము కానీ, ఏ మందిరంలో యేసుక్రీస్తు నామము కనపరచబడుతున్నదో అది పరిశుద్ధ మందిరము. అది అండర్స్టాండింగ్. ఎక్కడైతే ఆత్మలో సత్యముతో యేసు నామములో తండ్రిని కనపరుస్తున్నారో అది పరిశుద్ధ మందిరము. ఎందుకంటే ఆ పరిశుద్ధ మందిరంలో దేవుడు ఉంటాడు. ఈ దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని మానక రేపడు కొనియాడబడుతున్న దేవుడు నీ దేవుడు. అందుకన్నాడు, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. సన్మానించాలంట. జాగ్రత్తగా ఉండాలి. ఎలా సన్మానించడం దేవుని మందిరం? ఈ పరిశుద్ధ మందిరం ఎలా సన్మానించగలుగుతాం? ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. పరిశుద్ధ మందిరం సన్మానించమని దేవునికి ఆజ్ఞ. ఎలా సన్మానిస్తాం మందిరాన్ని? సొలొమోను కట్టాడు మందిరమని, ఆ గోడల్ని, ఆ యొక్క మొత్తం మందిరం అంతా ఆవరణ అంతా చక్కగా అలంకరించడం ద్వారా సన్మానించగలమా? ఇది ఒక మందిరము, దేవుని మందిరం. ఈ చక్కని రంగులు వేసి చక్కగా అలంకారం నుంచి చక్కగా అలంకరిస్తే అది సన్మానించుడా? దేవుని మందిరంలో సన్మానించుడా అంటే ఏమిటి? అక్కడే రాసి పెట్టాడు దేవుడు, మనకు తెలియదని. నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానింపవలని పిలుస్తపడ్డది. అక్కడ కామ పెట్టాడు. కామ పెట్టి పక్కన వేసాడు. ఎందుకు రాశాడు కామ పెట్టి అక్కడ పక్కన? నీవు పరిశుద్ధ మందిరమును సన్మానింపవాలంటే యెహోవాను సన్మానించాలి యేసుక్రీస్తు నామం ద్వారా. ఎప్పుడైతే ఏ మందిరంలోకి వచ్చి నీవు యేసుక్రీస్తు నామాలను సన్నిధిస్తున్నావో, చూస్తున్నావో, ఆరాధిస్తున్నావో, అప్పుడు ఏ మందిరములో దేవుడు పరిశుద్ధ దేవుడు ఉన్నాడు ఆ మందిరాన్ని నీవు ఏం చేస్తున్నావా? సన్మానిస్తున్నాము. సన్మానించినది దేవునికి మందిరంలో మనం సన్మానింపవలసినది యెహోవానే.
అందుకే అన్నాడు, యెహోవాను నేనే, నాకు రావాల్సిన మహిమను, నాకు రావాల్సిన సన్మానాన్ని వేరొకరిని నేను ఇచ్చేవాడను కాను. అందుకని దేవుని మందిరంలో యెహోవాను సన్మానించాలి, యెహోవాను కనపరచాలి, యేసుక్రీస్తు నామములో చేయాలి. అందుకని సొలొమోను పెట్టాడు, నీ నామ ఘనత కొరకు నేను మందిరము కట్టించున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మందిరానికి మనం వస్తున్నాం ప్రతి ఆదివారం. నీవు మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? ఎవరిని సన్మానిస్తున్నాం? ఎవరిని స్తుతిస్తున్నాం? ఏ నామాన్ని కనపరుస్తున్నాం? ఏ నామాన్ని దేవుడు ఒప్పుకుంటున్నాం? యేసుక్రీస్తునే మన దేవుడు, నా సోదరుడు, నా సోదరుడు. ఈ యేసుక్రీస్తు నామములో దేవుని సన్మానించాలి, దేవుని ఘనపరచాలి. చాలా జాగ్రత్తగా వినండి. సొలొమోను చక్రవర్తి మొట్టమొదటిగా ఇంటి కోసం దేవుని మీద కట్టాడు. సొలొమోను కట్టిన తర్వాత 40 సంవత్సరాలు జీవించాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 40 సంవత్సరముల యొక్క ఆ యుగము, ఆ యొక్క హిస్టరీ, ఆ యొక్క కాలము స్వర్ణ యుగము. ఈ 40 years ఆ మందిరం కట్టిన తర్వాత 40 సంవత్సరం ఉన్నాడు. దట్ వాజ్ ఎ గోల్డెన్ ఏజ్ పీరియడ్. ఎందుకో తెలుసా? అటువంటి స్వర్ణ యుగము సొలొమోను ముందు లేదు, సొలొమోను తర్వాత లేదు. ఎందుకంటే ఈ 40 సంవత్సరములలో సొలొమోను కట్టినటువంటి ఆ మందిరములో దుర్మార్గపు పనులు ఏమాత్రము జరగలేదు. ఆ 40 సంవత్సరాల కాలంలో సొలొమోను ఎంతగా దిగించాడంటే 40 సంవత్సరములు అందరికీ నెమ్మదే, ఏ ఇంట్లో చూసిన నెమ్మదే, ఏ ఇంట్లో చూసిన విశ్రాంతి. ఎంత హాయి అంటే దొంగల భయం లేదు, యుద్ధ భయం లేదు. ప్రతి వాడు కూడా రాత్రి వచ్చిన పగలు వచ్చిన అంజూరం చెట్టు కింద పళ్ళు తింటూ హాయిగా గడిపేవాడు. అలాగే ద్రాక్ష తోటల దగ్గర కూర్చుంటూ ద్రాక్ష తోటలు తింటూ పళ్ళు తింటూ దేవుడు స్థుతించుకుంటూ గడిపేవాడు. దొంగల భయం లేదు, యుద్ధ భయం అంతగానే లేదు. 40 సంవత్సరాలు నెమ్మదిగా విశ్రాంతితో వారి జీవితం వెళ్ళిపోయింది. ఆ దేవుని మందిరంలో దుర్మార్గం పనులు జరగలేదు కాబట్టి ఈనాడు కూడా అక్కడ చాలా శ్రేష్టమైన మాట పలికాడు. ఇందాక నేను చెప్పినట్టు మాటలో, నేను మందిరం ఆయన నామ ఘనత కొరకు నేను మందిరం కట్టించాను చెప్పు తలముతో మాట చెప్పాడు. నేను ఇజ్రాయేలు మీద సింహాసనాసీనుడై, ఓ బ్యూటిఫుల్, ఇజ్రాయేలుకు సింహాసనాసీనుడై ఉండి నా దేవుని నామాన్ని కనపకొచ్చి నేను మందిరం పెట్టాను. అర్థం ఏంటండి? నేను ఇజ్రాయేల్కి రాజునే, నాకు ఎటువంటి ఘనత లేదు, ఆయనకి కనపరచండి. అందుకే నేను మందిరం కట్టున్నాను అని ఇతరులు బోధించాడు ఆయన. అందుకని సొలొమోను జీవించిన 40 సంవత్సరాల కాలంలో ఏనాడు ఆ మందిరంలో సొలొమోను ఇంత చక్కని మందిరం కట్టించావని ఆయన కనపరచలేదు. ఎవరు కూడా ఇంత చక్కని మందిరం కట్టించేవారి లోపల మనుషులు కట్టలేని మందిరం అని ఏ మనుషుడు సొలొమోనుని సన్మానించలేదు. అందుకని దేవుడు 40 సంవత్సరాలు వారి ఇళ్లలో, వారి రాజ్యంలో శాంతి సమాధానం ఇచ్చాడు. దేవుడు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. సొలొమోను కట్టించిన మందిరముతో ఇప్పుడు ఈ లోకంలో ఆ కాలం మొదలుకొని ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఏ మందిరాన్ని దానికి సరిపోల్చగలం? ఎవరు చెప్తారా? ఎనీ టెంపుల్ that was built for the Lord can be compared with the temple that was built by Solomon. సొలొమోను కట్టిన మందిరముతో ఈ లోకంలో ఏ మందిరాన్ని పోల్చడానికి సాటి కావు. ఎందుకో తెలుసా? there are 2 reasons. శరీర సంబంధమైన రీజన్ ఉన్నది, ఆత్మ సంబంధమైన రీజన్ ఉన్నది. శరీర సంబంధమైన రీజన్, ఆ మందిరం 7 సంవత్సరాలు కష్టపడి కట్టాడు సొలొమోను. ఆ మందిరం 7 సంవత్సరాలు కట్టించడానికి ఒక 20-30 సంవత్సరాల నుంచి దాన్ని కట్టవలసిన సామాగ్రిని దావీదు మొదలుకొని సొలొమోను కూర్చుంటూనే ఉన్నారు. శ్రేష్టమైన దేవదారు రాళ్ళతో ఆ మందిరం కట్టబడినది. ఆ యొక్క దేవదారు రాళ్ళు ఇప్పుడు ఎక్కడనో దొరకవంతులేదు. ఆ తర్వాత శ్రేష్టమైన ఓఫీరు బంగారంతో, అటువంటి ఓఫీరు బంగారం ఎక్కడనో దొరకదు. ఆ ఓఫీరు బంగారంతో ఆ మందిరం కట్టాడు సొలొమోను. ఇంకా వెండి, రాగి, ఇత్తడి, అమ్మో నా కొలవడానికి అసాధ్యం, మేము కొలలేమన్నారు, మేము కొలలేమని అంత మహిమతోటి ఆ మందిరం కట్టబడింది. ఈ లోపల ఏ మందిరాన్ని దాంతో సాటి చేయగలమా? ఇది శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. దేవుడు ఈ లోకంలో ఏ స్థలాన్ని కోరుకోలేదు, ఆ మోరియా అనే స్థలాన్ని కోరుకున్నాడు. ఇక్కడే నాకు మందిరం కట్టాలి అన్నాడు.
ఓ సొలొమోను నిబ్బరంగా మందిరం కట్టాలి అన్నాడు. అందుకని ఆయన కట్టాడు. చెప్పి కట్టిన తర్వాత అన్నాడు దేవుడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ చెదిరిపోయినప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం 3 సార్లు ఇక్కడికే రావాలి, ఇక్కడే ఆరాధించాలి, ఇక్కడే నామాన్ని కనపాలి, ఇక్కడే సుడి చెల్లించాలి, ఇక్కడ బలులు ఇవ్వాలని ఒక స్టాచ్యూ పెట్టేశాడు, ఒక చర్చ పెట్టేశాడు, ఒక ఆజ్ఞ చేశాడంటే ఏ మందిరాన్ని మీరు వెళ్ళకూడదు, ఇక్కడికి రావాలి. అంత శ్రేష్టమైన మందిరం సొలొమోను కట్టింది. ఈ లోపల ఏ మందిరం దాన్ని సాటి చేయగలం? అంత శ్రేష్టమైనటువంటి మందిరం కట్టావు కదా అని ప్రపంచంలో ఏ మనుషుడు సొలొమోనుని కనపరచలేదు, ఏ మనుషుడు సొలొమోనుని సన్మానించలేదు. కాబట్టి దేవుడిని ఆశీర్వదించాడు. 40 సంవత్సరం వరకు ఏ యుద్ధం లేదు, ఏ భయం లేదు, హాయిగా చెట్ల కింద కూర్చుంటూ వారి దేవుడిచ్చిన ఫలం తింటూ నెమ్మదిగా 40 సంవత్సరాలు గడిపారు. ఎందుకని? వారిని కనపరిచింది మనుషుల్ని కాదు, దేవుని. నా సోదరుడా, నా సోదరుడు, దేవుని వాళ్ళు ప్రేమించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ మందిరం కాదు, ఏ మందిరం వెళ్ళినప్పుడు ఇది పరిమితుడు. ఇక్కడ మనం వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామాన్ని కనపరచాలి, ఆయన్నే సన్మానించాలి. మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరికొన్ని సంగతులు నేర్చుకున్నాం. సరే, అలా వస్తున్నారు సరే, అలా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మందిరం దేవుడు కట్టమని చెప్పాడు, స్టార్ట్ చేశాడు మందిరం కట్టడం. ఒక శాస్త్రమైన ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేశాడు. మందిరం కట్టడం ప్రారంభమైంది. ప్రారంభమైతే అక్కడ కట్టుతున్నటువంటి సమయంలో అక్కడ ఏం జరిగిందో పరిశుద్ధాత్మ దేవుడు ఒక లైన్ లో రాసి పెట్టాడు బైబిల్లో. మొదటి రాజులు 6వ అధ్యాయము 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. మందిరము కట్టు స్థలమున సుత్తే, వడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము దేవుని మందిరంలో వినబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ పనిముట్ల యొక్క ధ్వని కడుగునప్పుడు వినబడలేదు దేవునికి అద్భుతం తప్ప. అది అడుగుతానే శబ్దాలు ఎప్పుడు వస్తాయమ్మా? త్వరలు ఎప్పుడు వస్తాయి తెలుసా? ఇల్లు కడుతున్నప్పుడే త్వరలు, ఇల్లు కట్టేసిన త్వరలు రావు. ఏమన్నా ప్రేమ కట్టుకోవచ్చు, ఒక మేల్కోవడానికి ధ్వని వస్తుందేమంతే. కానీ మందిరం అంత శ్రేష్టమైన మందిరం ప్రపంచంలో మనుషులు కాదు, పరిశుద్ధమైన దేవుని పడుతున్న మందిరంలో దేవదారు రాములతో ఓపి బంగారంతో కట్టబడుతున్న ఆ మందిరంలో ఇనుప పనిముట్ల ధ్వని ఏ మాత్రము వినబడలేదు. 7 సంవత్సరాలు కట్టాడు మందిరము సొలొమోను. ఈ 7 సంవత్సరాలు పగలు గాని రాత్రి గాని ఆ మందిరంలో పనిముట్ల ధ్వని ఏ మాత్రమును వినబడలేదు. ఎందుకు వినబడలేదు? ఆజ్ఞ. ఆజ్ఞ. ఏ ధ్వని నా మందిరం వినపడానికి, ఏ చప్పుడు వినపడానికి వీల్లేదు. సొలొమోను ఆజ్ఞించేశాడు ప్రజలకి. అందుకే వీళ్ళు ఏం చేశారు? అంత శ్రేష్టమైన బంగారంతో పోదపోయాలి, ఎంతడి రాగి పోదపోయాలి, ఆ దేవదాన్ని చెక్కాలి, ఒక రూపం తీసుకురావాలి. ఇవన్నీ ఎక్కడ చేశారు? దేవుని మందిరంలో కాదు. దేవుని మందిరం పూర్వముగా ఈ దేవుని మందిరం ఎలా దాన్ని అలంకరించాలో దేవుడు జ్ఞానం ఇచ్చాడు సొలొమోనుకి. ఆ ప్రకారంగా చెబితే దేవుని మందిరం ఎక్కడో బయట సొత్తితోటి, వడ్డలతో నరికి, ఆ తర్వాత దాని శుద్ధితోటి చక్కగా అలంకరించి ఆ రాళ్ళని శబ్దం లేకుండా తీసుకుని వచ్చి దేవుని మందిరం పెట్టాడు. 7 సంవత్సరాలు మందిరంలో చప్పుడు వినబడలేదు. నా సోదరుడు, నా సోదరి, ఏ మాత్రం ధ్వని వినబడలేదు. ఎందుకు? నువ్వు నేర్చుకోవాలి నా సోదరుడు, నా సోదరి. ఈ దేవుని మందిరం వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. నువ్వు ధ్వని చేసినావా? ఈరోజు నేర్చుకోవాలి. ఎందుకు పదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు? శబ్దాలు చేయకండి, నిశ్శబ్దం ఉన్నాడు. ఎందుకు? పని పాట లేదా నాకు? ఐ నో వాట్ ఐఎమ్ సేయింగ్, ఐ నో వాట్ యూఆర్ మిస్సింగ్. ఈరోజు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి అంత టాపిక్ నేర్చుకున్నాను. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. దేవుని మందిరంలో ఏమాత్రం ధ్వని చప్పుడు వినబడకూడదు ఆజ్ఞ చేశాడు. వాట్ వాజ్ ద రీజన్? 2వ అధ్యాయం అందరు తీసారమ్మా? 771 పేజీ తీసారా?
చూడండి ఆఖరి వచనం 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతయు ఏమంటారంట? మౌనముగా ఉండునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధాలయం, అందుకని పరిశుద్ధ మందిరం నేర్చుకున్నాం. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. దేవుని యొక్క మందిరం పరిశుద్ధ మందిరము. ఏ మందిరంలో అయితే దేవుని సన్మానిస్తున్నామో, ఏ మందిరంలో అయితే దేవుని కనపరుస్తున్నామో అది పరిశుద్ధ మందిరం. ఆ పరిశుద్ధ మందిరంలో ఎవరున్నారమ్మా? పరిశుద్ధమైనటువంటి ఆ దేవుడు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, దేవుడు తన మందిరంలో ఉన్నాడు. కాబట్టి లోకమంతయు ఏముండాలమ్మా? మౌనముగా ఉండునుగాక. దేవుడు ఉన్నాడంటే అక్కడ ఉండాలమ్మా? మౌనముగా. దేవుడు మనుషులకు కాదు, దేవునికి మందిరం కట్టిస్తున్నాడు. మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోండి, ఏ ధ్వని చేయవద్దు. ఇక్కడ దేవుడు పరిశుద్ధపరిచినటువంటి మందిరము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందిరము, ఏ మాత్రం ధ్వని చేయొద్దని వారికి వాటిని ఇచ్చాడు సొలొమోను. 7 సంవత్సరములు ఆ పరిశుద్ధ దేవుడు ఆ యొక్క సన్నిధిని అనుభవిస్తూనే వారందరూ గోడలు కట్టారు, పునాదులు వేశారు, అన్ని కట్టి దేవుని మందిరాన్ని సమాప్తి చేస్తున్నారు. నా సోదరుడు ఆయన సన్నిధిలో కడుతున్నప్పుడు ఏ మాత్రం ధ్వని రాలేదు. ఎందుకంటే దేవుడు తన మందిరంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని మనుషులకు ఎలా ఉండాలమ్మా? మౌనముగా ఉండాలి. నా సోదరుడు ఇప్పుడు చాలా జాగ్రత్తగా అంటే ఇప్పుడు దేవుడు తన మందిరం ఉన్నాడు కాబట్టి మనందరము మౌనంగా ఉండాలి. రివర్స్ చేద్దాం. అంటే ఎప్పుడైతే దేవుని మందిరంలో మనందరం మౌనంగా ఉంటున్నామో ఆ మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మరి దీన్ని రివర్స్ చేద్దాం. ఎక్కడైతే ఏ దేవుని మందిరంలో అయితే మౌనంగా ఉండడో అక్కడ దేవుడు ఉండడు. అందుకనే శబ్దాలు చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. ఇది మన కళ్ళకి, మన చెవికి చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ దేవుడు దృష్టికి సిల్లీగా తీసుకోవడం చాలా సీరియస్గా తీసుకుంటాడు. 7 సంవత్సరములు మౌనంగా ఉండి దేవుని మందిరం కట్టడం అనేది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, బట్ ఇట్ వాస్ మేడ్ సో బికాజ్ దే ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి మాటగా లోబడ్డారు కాబట్టి దేవుడికి శక్తిని ఇచ్చాడు, తన సన్నిధిని అక్కడ ఇచ్చి ఆ మందిరం 7 సంవత్సరంలోనే నిజాన్ని కట్టడానికి ఎన్నో సంవత్సరాలు కట్టాలి. ఎన్నో సంవత్సరాలు కట్టాడు. 7 ఆ మందిరాన్ని పడిపోయినప్పుడు 7 సంవత్సరాలు కట్టేశాడు. ఎందుకని? బికాజ్ దే ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరంలో వారు మౌనం ఉన్నారు. మన మందిరంలో కూడా ఎప్పుడైతే మౌనం ఉంటున్నామో అప్పుడు దేవుని సన్నిధిని మనం ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడైతే ధ్వనులు చేస్తున్నామో, ఎప్పుడైతే శబ్దాలు చేస్తున్నామో, వీఆర్ డిస్టర్బింగ్ నాట్ మీ. నన్ను మీరు డిస్టర్బ్ చేయరు, ఆయన డిస్టర్బ్ చేస్తారు ఆయన సన్నిధిని. అందుకని మనం ధ్వని లేకుండా మౌనంగా ఉండాలి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అంటూ యూ అండ్ మీ. తర్వాత ఎందుకు మౌనం ఉండాలి? కీర్తనలు ఉన్నాము ఎందుకు మౌనం ఉండాలి? 65 కీర్తనలు 65 ఏమన్నా చదవండి. చాలు. దేవా సియోనులో మౌనంగా ఉంట నీకు స్తుతి చెల్లించండి. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా సియోనులో మౌనముగా ఉన్నట నీకు స్తుతి చెల్లించండి. సియోన్ అంటే ఏంటమ్మా? ఒకసారి చెప్పాను. సియోనులో ఆయన ఆలయం ఉన్నది, ఆ ఆలయంలో ఆయన ఉన్నాడు, అదే సియోను. ఇంకొక పేరు దాన్ని. ఆ సియోనులో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ మందిరములో ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ఆ మందిరములో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించడే. నా సోదరుడు, నా సోదరు, జాగ్రత్తగా గమనించిన అనుకున్నాం. దేవుని నామాన్ని కనపరచాలి, దేవుని స్తుతించాలని, సన్మానించాలి. దేవుని నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి మనం ఏం చేస్తున్నాం? పాటలు పాడుతున్నాం, మనందరం పాడుతున్నాం, ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వాద్యాలు వాయిస్తూ ఆయన స్తుతిస్తున్నాం. దేవుని స్తుతించుట పాటలు పాడటం ద్వారా మాత్రమే కాదు,
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడంతోనే కాదు, నువ్వు మౌనంగా ఉన్నా కూడా నువ్వు దేవుని ఏం చేస్తున్నావు? స్తుతిస్తున్నావు. ఇంకో సంగతి తెలుసా మీకు? ఇక్కడికి వచ్చి పాడేది ఎంతమంది? 6, 7, 8, 9, 10 మ్యాక్సిమం. అక్కడ వాయిద్యాలు వాయించడం ఎంతమంది? 3, 4, 5, 6, 7, 8, 9, 10 మ్యాక్సిమం. మౌనంగా ఉండి స్తుతించేది ఎంతమంది? దేవుని మందులు ఎంతమంది ఉన్నారో అందరూ దేవుని చూస్తున్నారు. నా సోదరు వాయిద్యాలు వాయించి వచ్చిన వాళ్ళే ఆ వాయిద్యాలు వాయించిన వారు దేవుని స్తుతించగలరు. నాకు వాయిద్యాలు వాయించ బాధ, ఓటు రేటు చించండి తప్ప ఐ కెనాట్. కానీ నేను మౌనం ఉంటే నీకు చక్కగా పాడే అవకాశం నీకు లేదేమో, బలం లేదేమో. నువ్వు మౌనం ఉంటే ప్రయత్నించలా. తెలుసా నీకు ఆ సంగతి? పాటలు పాడి స్తుతించేది కొంతమంది, వాద్యాలు వాయించి స్తుతించేది దేవుడు కొంతమంది. కానీ దేవుడి మందిలో ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా మౌనం ఉంటే వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించగలరు. నా సోదరుడు, నా సోదరి, దేవుని మందిరంలో మౌనముగా ఉండుట దేవుని స్తుతించుటే. ఎప్పుడైతే ఈ మౌనం నేను భంగం చేస్తున్నానో ఐఎమ్ డూయింగ్ 2 మిస్టేక్స్. నేను దేవుణ్ణి స్తుతించడం లేదు, స్తుతించే వారిని స్తుతించడం లేదు. ఇంకా ఘోరమైన మిస్టేక్, దేవుని సన్నిధానముని నేను తోడుకుంటున్నాను. అందుకని దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని మీరు మౌనంగా ఉండండి. ఇప్పుడు మాట చెప్తాను, చెప్పిస్తారు ఆయన గొప్పవాడు. ఇందాక ఏమన్నాడు ఆయన తన పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి మీరు ఆయన సన్నిధిని మౌనంగా ఉండండి అని అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఎవరు గుర్తుందా? ఎవరు గుర్తుందా? అబొక్కొక్క ఏం చేద్దాం, ఎవరికైనా గుర్తుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినండి, దేవుడు తన పరిశుద్ధాత్మలో ఉన్నాడు, లోకమంతయు ఆయన సన్నిధిని మౌనంగా ఉండగాక దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ మందిరంలో ఆయన ఉన్నాడు? ఆ మందిరంలో ఉన్న వారితో అంటలేదు ఆయన. లోకమంతయు నా సన్నిధిని మౌనంగా ఉండండి. ఆయన ఆకాశమందున్నాడు, మీరు భూమికున్నారు, మీ మాటలు కొద్దిగా ఉండవని. అందుకన్నాడు జ్ఞాని. దేవుని మందిరంలో ఉన్న మనకే మౌనముడు చేత కాకపోతే లోకమంతా ఎలా మౌనం ఉంటుందండి ఆయన సన్నిధి? లోకమంతా ఆయన సన్నిధిని మౌనంగా ఉండజేయాల్సిన బాధ్యత ఈరోజు దేవుడు మందిరంలో నీకు నాకు ఇచ్చాడు. తెలుసా సంగతి? దేవుని మందిరంలో నీకు నేను ఆయన సన్నిధిని మౌనంగా ఎప్పుడైతే ఉంటున్నామో అప్పుడు లోకమంతా కూడా మనం చూస్తుంది, వారికి మనం సాక్షులుగా ఉంటాం. వారిని వింటారా, వినరా, నేర్చుకుంటారా లేదా సెకండరీ థింగ్. బట్ యు ఆర్ మేకింగ్ ఏ విట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదిగో ఆయన సన్నిధిని మేము గజగజవడంతో మౌనంగా ఉన్నాము, ఓ రోజు మౌనం అని మీరు వారు నేర్పిస్తున్నారు. మనకేం శాతం కాకపోతే టీచర్స్. అందుకే అన్నాడు, ఈ జ్ఞాని 3వ అధ్యాయంలో చూడగలగానండి, ప్రతి దానికి సమయము కలదు అంటే చాలా ఇష్టి పెట్టి 7వ వచనం ఇంకో మాట పెట్టాడు. ప్రతి దానికి సమయం కలదు, మాటలాడుటకును దేవుని మందిరంలో మాట్లాడడానికి సమయం ఉన్నది, మౌనం ఉండడానికి సమయం ఉన్నది. మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, పాటలు పాడేటప్పుడు పాట పాడాలి, వాయిద్యాలు వాయించాలి. మౌనం ఉండే సమయంలో మౌనంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏం చేస్తాం? మనం దేవుని నామాన్ని కనపరుస్తున్నాం, ఆయన మందిరాన్ని సన్మానిస్తున్నాం, మన తల మీదకి ఆశీర్వాదాన్ని మనం తెచ్చుకుంటున్నాం. నా సోదరి, అందుకే జ్ఞానం అంటున్నాడు, నీవు దేవుని మందిరము పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. ఈ మౌనం గురించి యేసుక్రీస్తు వచ్చాడు, తన బిడ్డలను అభిషేకించాడు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఆ సువార్త ప్రకటించిన వారిలో పౌలు ముఖ్యమైన వాడు. అందరూ ముఖ్యమైన వారే, కానీ ఎక్కువ సేవ చేసి అన్ని జనుల్ని దేవుడికి నడిపించిన వాడు పౌలు. అన్ని జనుల్ని దేవుడికి నడిపిస్తున్నాడు. సువార్త చెప్పని ఇజ్రాయేల్ ఆయన కక్ష కట్టారు. ఆయన చివరి రోజుల్లో ఈ పౌలు గారు ఇదే మందిరానికి వచ్చాడు, ఈ 4 గోడల లోనికి వెళ్ళాడు. ఆయన చివరి రోజుల్లో ఆయన దేవుని మందిరం రావడాన్ని చూడగానే ఇజ్రాయేల్ చూసి, ఇదో మా మతాన్ని, యూదా మతాన్ని పాడు చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయన పట్టుకోవడానికి అందరూ వచ్చేసారు, పట్టుకున్నారు. చాలా గలిపి మరి వాళ్ళందరూ వచ్చేసారు, రోడ్డు సైనికులు వచ్చేసారు, అధికారులు వచ్చేసాడు, పౌలు పట్టుకున్నారు, అందరూ ఇక్కడిని బయటకు తీసుకెళ్లారు. చాలా మంది ఇజ్రాయేల్ అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ సమయం వచ్చింది, ఆత్మ ప్రేరేపిస్తుంది పౌల్ని, సువార్త చెప్పు
స్వార్థ చెప్పు, మంచి అవకాశం ఇజ్రాయేలు అక్కడ చెప్పు అన్నప్పుడు అక్కడ అధికారితో అన్నాడు, మీరందరూ నా జనుడు, నేను ఇజ్రాయేలుని. వీరితోటి దేవుని మాటలు కొన్ని మాటలు చెప్పడానికి నాకు పర్మిషన్ అనగానే ఆయన అన్నాడు, సరే పర్మిషన్ చెప్పు అన్నాడు. ఇక పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దేవుని సువార్త, దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఎటువంటి స్థితిలో అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాడో అక్కడ సిచ్యువేషన్ ఏంటో నేర్చుకోవాలి ఈ రోజు నా అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 39, 40 చదువుతున్నాను. చదువుతున్నాను 39 మొట్టమొదటి. అందుకు పౌలు, నేను ఫిలికియలోని తార్చువాడనైన యూదులను ఆ గొప్ప పట్టణపు పౌరులను జనులతో మాట్లాడటకు నాకు సెలవుమని వేడుకొంచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసైక చేశాను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సజాతగా అందరూ చూడండి, దేవుడు పౌలు గారికి ఒక చక్కని అవకాశం ఇచ్చాడు దేవుని సువార్త చెప్పడానికి. He opened his mouth to preach the gospel. When? చెప్పండి నాకు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు He opened his mouth and preached the gospel. అంటే మనం మౌనం ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నా, మనం మాట్లాడుతున్నా దేవుడు మాట్లాడుతుందా? దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఎలా ఉండాలి? నిశ్శబ్దముగా ఉన్నప్పుడు. అంటే మనం నోరు మూసుకున్నప్పుడు ఆయన నోరు పిలుస్తాడు, మనం నోరు పిలిస్తే ఆయన నోరు మూసుకుంటాడు. అందుకే అన్నాడు, ఆయన ఆకాశం అంతా ఉన్నాడు, మీరు తెలియదు, మీ మాట కొద్దిగానే ఆయన మాట్లాడుకుంటే అన్నాడు జ్ఞాని. జాగ్రత్తగానండి. పౌలు కాదు, అంతమందికి సువార్త ప్రకటిస్తే ఎప్పుడు ప్రకటించాడు? వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు. దేవుడు నీతో మాట్లాడాలి అంటే నేను ఆయన సన్నిధిలో నిలబడాలమ్మా. నిశ్శబ్దం ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు పక్క వాళ్ళతో డిస్టర్బ్ చేసినా, పక్క వాడిని ఇంగ్లీష్ డిస్టర్బ్ చేసినా దేవుడు నీతో మాట్లాడాడు, వేరే వాళ్ళతో మాట్లాడతాడు. అది అండర్స్టాండ్. ఎందుకు చెప్తున్నావు ప్రతిసారి మాట్లాడవద్దు, డిస్టర్బ్ చేయదని? నా గురించి కాదు, మీ గురించి. You fail to listen the word of God which brings a blessing unto your head. దేవుడు నీకు ఎందుకు తీసుకొచ్చి ఆశీర్వాదం కోరుకున్నాను, నువ్వు నిశ్శబ్దం రాకపోతే దిమాగ్ వినకపోతే ఆ తర్వాత అయ్యో అంటూ మౌనంగా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నా సోదరి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ ప్రీచ్ ద గాస్పెల్. ఆ తర్వాత ఇంకో సంగతి జరిగింది. 22వ అధ్యాయం పక్కన సహోదరులారా, తండ్రులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడేవారు విన్నప్పుడు ఏం జరిగిందమ్మా? ఎక్కువ నిశ్శబ్దముతో ఉండి అప్పుడు అతడు ఇలాగో చెప్పసాగి. యాక్చువల్ గాస్పెల్ వాస్ ప్రీచ్డ్. వారు ఎక్కువగా నిశ్శబ్దం అన్నప్పుడు. రెండు సంగతి చెప్తున్నానండి. వాడు నిశ్శబ్దం ఉండగానే he opened his mouth. He started preaching. Introduction of his preaching. ఏ భాషలో? హెబ్రీ భాషలో. హెబ్రీ భాష అనేది దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి భాష, హెబ్రీ భాష. పైగా ఆ యేసుక్రీస్తు కాలంలో నూతనంగా హెబ్రీ భాష మాట్లాడడం చాలా అరుదు. ఇజ్రాయెల్ మాత్రమే తెలిసే భాష, దేవుడు ఇచ్చినటువంటి భాష వాళ్ళకి. ఇప్పుడు పౌలు గారు దేవుడు ఇచ్చినటువంటి భాషతో మాట్లాడుతుంటే, ఆ భాషతో వాక్యం ప్రకటిస్తుందంటే ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడు అతడు బోధింపసాగి. దేవుని స్తోత్రం అనాలి. అర్థమవుతుందా? దేవుడు తన వాక్యుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారమ్మా? నిశ్శబ్దం ఉంటే ఈ స్టార్టెడ్. ఇంకా లోతుకి వెళ్ళాలంటే ఇంకా ఎలా ఉన్నారు వారు? ఎక్కువ నిశ్శబ్దము. నిశ్శబ్దం అంటేనే శబ్దం లేకుండా, ఎక్కువ నిశ్శబ్దం అంటే అస్సలు దేవుడు వాక్కులు తప్ప మనుషుల మాటలు, సైగలు, గుసగుసలు ఏమీ లేదు. అసలు అప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. అసమర్థుడు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని దీవించాలి, నేను ఆశ్రయించాలి. ప్రతి వారం మనం వస్తున్నాం. మనుషుడు నీతో మాట్లాడితే, మనుషుడు నాతో మాట్లాడితే, నేను ప్రకటిస్తే మనకు ఆశీర్వాదం కాదు. దేవుని ఆత్మ మనతో మాట్లాడాలి.
దేవుడు ఆత్మ మనతో మాట్లాడుతాడు, మనకు దీవెన. దేవుడు మనతో మాట్లాడుతాడు. మనం మోయంత బ్లెస్సింగ్స్ వెళ్తాం. ఇక్కడి నుంచి దేవుడితో మాట్లాడాలంటే ఆయన సన్నిధిని మౌనంగా ఉన్నాం. ఈయనప్ప పనిముట్ల శబ్దము ధ్వని ఏమాత్రం వినబడకూడదు. నిశ్శబ్దం ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడతాడు. అప్పుడు నీ జీవితంలో విశ్రాంతి, నీ జీవితంలో నెమ్మది. దేవుడి సన్నిధానంలో నెమ్మది ఉంటే నీ జీవితం ఇక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మది నెమ్మది. దేవుడు చాలా డీప్గా మాట్లాడుతున్నాడు, వినండి. చాలా డీప్గా మాట్లాడు. ఐ హావ్ టు ప్రీచ్ టుడే, దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. వినండి, ఇక్కడ హబక్కులో దేవుడు ఒక మాట చెప్పాడు. ఆయన సన్నిధిలో మౌనం ఉండండి. ఎందుకని? దేవుడు తన పరిశుద్ధ మందిరంలో ఉన్నాడు కనుక ఆయన సన్నిధిని మీరు మౌనం ఉండండి అన్నాడు. ఏ సమయంలో ఎప్పుడు దేవుడు తన మందిరంలో ఉంటాడు? ఆదివారం 10 నుంచి 1 గంటల వరకునా? వేరే రోజుల్లో ఆదివారం వేరే సమయం ఏ సమయం ఉంటాడు ఇక్కడ? ఎక్కడైతే ఆయన నామం కనపరచబడుతున్నదో, ఎక్కడైతే ఏ నామం సన్మానించబడుతున్నదో అక్కడ దివారాత్రములు దేవుడు ఉంటాడు. దేవుడిస్తున్నాడు. దేవుడి మందిరములో మన జాగ్రత్త ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే కాదు. ఏ సమయంలో నువ్వు దేవుడి మందిరంలో అడుగు పెట్టినప్పటికీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు. పగలైనా రాత్రి అయినా నా మాట ఆయన వింటున్నాడు, నా చూపు ఆయన చూస్తున్నాడు, నా క్రియలు ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అందుకని ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ మూమెంట్ he is here because he is being praised here. ఆదివారం 1 గంటకి ఇంచుమించుగా సర్వీస్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగానండి. 1 గంటకి సర్వీస్ అయిపోగానే చాలా మంది నా దగ్గరికి ప్రార్థన చేయడానికి వస్తారు. చాలా మంది ఏమాడు నేను బాబు మీకు ప్రార్థన చేస్తాను రండి అని ఏ ఒక్కరికి నేను పిలవలేదు. ఇది ప్రార్థనా మందిరం కాబట్టి దేవుడు మన మొర ఆలకిస్తాడు కాబట్టి చాలా మంది ప్రార్థన చేసుకోవడానికి వస్తారు. వాళ్ళు నా దగ్గరికి రావడం లేదు, యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు. నేను ఒక మీడియేటర్గా వారి వరకు ఏ పరిశుద్ధమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆ దేవునికి నేను మొరపెడుతున్న ప్రభువా, దిస్ ఈజ్ దేర్ ప్రాబ్లమ్స్, గ్రాంట్ దేర్ బ్లెస్సింగ్. యాజ్ ఎ మీడియేటర్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ. చాలా మంది వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. 1 గంట అయిపోయిన తర్వాత 1 గంట వరకు దేవుడు ఉంటాడు. మాట చాలా చక్కగా ఉంటుంది. 1 గంట చర్చ అయిపోగానే ఎంత ప్రేమో మనం ఇంకా ఎవరి లోకం అనేది చర్చ అయిపోగానే ఈ పరిశుద్ధత ఆమె దేవుడిని దీక్షగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దీక్ష అయిపోగానే ఇంక ఎవరి లోకం అనేది. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే దేవుడికి సన్నిధి ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. నేను వీరికి ప్రార్థన చేస్తుంటాను. నీకు ఎవరి లోకం వాళ్ళు ఆ బయట చూస్తే ఇంకా వాళ్ళ భయంకరం, ఇక్కడ చూస్తే ఇక్కడ దేవుడు ఉన్నాడు. మౌనంగా ఉండవలసింది 10 గంటల నుంచి 1 గంట వరకైనా కాదు. నా సోదరుడు, నా సోదరుడు, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద హోలీ స్పిరిట్. నా మందిరము ప్రార్థనా మందిరం అన్నది. ఇక్కడ ప్రార్థన అంటే ఏమిటి? ఒక మనుషుడు దేవుడితో మాట్లాడే సమయంలో, దేవుడికి ఉన్నటువంటి సమయంలో దేవుడు ఉంటున్నాడు. ప్రార్థన ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనందరం కూడా. We should not destroy the Holy Spirit. ఎన్నిసార్లు I cannot concentrate my prayers. ఎవరి లోకం వాడితే it's not a blessing unto my brother and sister. Holy temple, this is పరిశుద్ధ మందిరం. ఇది మనం ఎంత నెమ్మదిగా ఉంటే మన జీవితం అంత నెమ్మదిగా ఉంటే ఆలోచన చేసుకోండి. దేవుడు మనం ప్రేమించి మాట్లాడుతున్నాడు. మన జీవితంలో సొలొమోను జీవితంలో 40 సంవత్సరాలు ఎలాగో నెమ్మదిగా జీవించాడు. మన రెస్ట్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో నెమ్మదిగా ఉండాలి. We need to respect the Holy Spirit. కొన్ని ప్రాముఖ్యత సంగతి ముగిస్తాను. యేసుక్రీస్తు లోకం ఇంకా ఎందుకంటే చెప్పాడు, జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు కదా. యేసుక్రీస్తు ఈ మందిరంలో వచ్చాడు. రాగానే చాలా జాగ్రత్తమనండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత యెరూషలేముకు వెళ్ళాడు సువార్త చెప్పడానికి. ఇదే మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? యోహాను సువార్త
చాప్టర్ 13. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేముకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావులను వారు రూకలు మార్చవాళ్ళు కూర్చుంటే చూసి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చే రూకలు చలివేసి వారి బలలో పడద్రోసి పావులములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయబడని చెప్పాను. దేవుడు 2 మాటలు చెప్పాడు ఇక్కడ. ఈ మందిరము ఎవరిదమ్మా? నా తండ్రి ఇల్లు. మరి మీరేం చేస్తున్నారు? దీన్ని వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారు. బిజినెస్, అమ్ముట కొనుట. డిస్ట్రాంగ్ అని తారక కొలా చేసి అందరం బయటకు వెళ్ళగొట్టాడు యేసుక్రీస్తు. అయినా వారు మార్పు లేదు. ఆ తర్వాత మళ్ళీ ఆయన చనిపోవడానికి ముందు ఏం జరిగింది? మార్పు 11:10. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రోజుల మార్చి వారి బలను గుమ్మలము వారి పీఠము పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర ఏను ఎవరినీ తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు ఆ మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడిన వ్రాయగా. అయితే మీరు దాన్ని దొంగల గొడవగా చేస్తున్నారు. తెలుసుకోవడం మొదలైన దేవుడు ఏంటి? తండ్రి. రెండోదమ్మా ప్రార్థనా మందిరము. ప్రార్థనా మందిరం, ప్రార్థనలు ప్రార్థనలు ప్రార్థనలు. ఎందుకు ప్రార్థన? ఎందుకు ప్రార్థనలు? యేసుక్రీస్తు చెప్తున్నాడు, వినండి, హృదయపడి వినండి. ఒక సుంకరి అదే మందిరానికి ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఎందుకు? అది ప్రార్థన మందిరం కాబట్టి. ఆకాశము వైపు చూచుటకైనను ధైర్యము చాలక దేవా నేను పాపిని ప్రార్థించాను. ఎప్పుడైతే దేవుని మందిరికి వచ్చి దేవా నేను పాపిని ప్రార్థించాడో ఆ మందిరంలో ఉన్న యేసుక్రీస్తు, ఆ పరిశుద్ధమైన దేవుడు, ఏ నామం కనపరచబడాలో ఆ యేసు నామం కలిగినటువంటి యేసు రక్షకుడు, ఇదిగో ఇతడు నీతిమంతుడిగా తీర్చబడడానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా మందిరం అంటే చాలా జాగ్రత్తగా మనము చేసే పాపాలని దేవుని మందిరం గురించి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని ఎప్పుడైతే ఇక్కడ ఒప్పుకుంటున్నామో ఆ పాపాలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడమ్మా? క్షమిస్తాడు. అమ్మా వినండి, అమ్మా తమ్ముడు చెల్లి విను, నువ్వు పాపం చేసినప్పుడు ఇక్కడ వచ్చి ప్రభు నేను పాపిని అని అంటే దేవుని క్షమిస్తాడు. కానీ నువ్వు దేవుని మందిరానికి వచ్చి పాపం చేస్తే ఎవరు క్షమిస్తాడు? పాపం చేసి వచ్చి ప్రభు క్షమించండి క్షమిస్తాడు, అందుకే మందిరాలు. కానీ దేవుని మందిరంలో పాపం చేస్తే క్షమించే దేవుడు నా సోదరుడు, నా సోదరుడు. వారు తెలియక దుర్మార్గపు పనులు జరుగుతారు. దేవుని మందిరంలో దుర్మార్గ పనులు జరుగుతున్నాయి. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త సుమా, ఎవరైనాను నా మందిరంలో పాడు చేసినగా నేను వాడిని పాడు చేస్తున్నా. చాలా జాగ్రత్తగా అది మాటలు. సొలొమోను చక్రవర్తి 40 సంవత్సరాల కాలంలో దేవుని నామం ఘనపరచబడినది. ఆ తర్వాత దేవుడు 2 కార్యాలు చేశాడు. We have to understand this. 2వ దినవృత్తాంతములు ఆఖరి అధ్యాయం 13వ వచనం ఆఖరి అధ్యాయం 2వ దినవృత్తాంతం ఆఖరి అధ్యాయం 390 పేజీ 13వ వచనం 2వ దినవృత్తాంతం 36:13. మరియు దేవుని నామం బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాడు. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనసును కఠినపరచుకుని, అదేగాక యాజకులలోను జనులలోను అధిపతుల వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహం పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచి పరిశుద్ధమైన మందిరమును ఆ మందిరంలోనికి వెళ్ళి దాన్ని అపవిత్రం చేస్తే ఇప్పుడు దేవుడే చేశాడు. చూడండి 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసస్థలమును కటాక్షం వెళ్ళిన వాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచవచ్చాను. ఆయన పెద్దలు లేచి పంపుచవచ్చినను వారు దేవుని దూతను ఎగదాడి చేయొచ్చు, ఆయన వాక్యము తృణీకరించు, ఆయన ప్రవక్తలు హింసించుచున్నాగా నివారింప అసఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాడు. ఆయన వారి మీద కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలములో ఉన్న మందిరంలోనే
వారి యవనను ఖడ్గము చేత సంహరించాను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలి వారందరూ నెరసిన వెంటుగా వారందరూ అనుకరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేత అప్పగించాను. వారందరూ కూడా అతని చేతిలో అతని చచ్చిపోయారు. ఎందుకని? ఎవడైనను నా మందిరములో పాడు చేసినలా నేను వారిని, సరే ఎవరైతే అభ్యంతరం చేశాడో వాళ్ళందరూ దేవుడు క్షమించేశాడు. ఇంకేం చేశాడు తెలుసమ్మా? చూడండి 19వ వచనం. అదియుగాక కల్దీలు దేవుని మందిరమును ఏం చేశారమ్మా? తగులబెట్టి యెరూషలేము ప్రాకారం పడగొట్టి దాని యొక్క నగలన్నిటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసేది. బొత్తిగా పాడు చేసేది అంటే 2 పనిష్మెంట్స్. ఎవరైతే దేవుని మందిరం అపవిత్రపరిచారో వాళ్ళందరూ చనిపోయారు. ఏ మందిరం అపవిత్రపరచబడినదో ఆ మందిరం అగ్ని చేత కాల్చబడింది. నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన. స్తోత్రులైనా ఈ రాత్రి సమయంలో మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు యవ్వన బిడ్డలు? ఒక్కొక్కరు ఒక్కొక్క ముత్యమునైనా, ఒక్కొక్కరు ఒక్కొక్క మాణిక్యం, ఒక్కొక్కడు ఒక్కొక్క గోమేధికం, రత్నాలు. ఈ విలువైన రత్నాలు నీకు కావాలని కోరుకుంటున్నావు. అందుకనే చెప్పే యవనస్తుడా నా కాడిని మోయి. యవ్వన కాలంలో కాడి మోయటం నరునికి మేలు. ఇగో ఈ బిడ్డలు విన్నాడు ప్రభా, నువ్వు ఎలా కాడి మోసావో, సైతానుడు ఏ కాడిని పట్టుకొని ఎదురు చూస్తున్నాడో ఇవన్నీ నేర్చుకున్నాం. ఈ బిడ్డలు ఈ రాత్రి ఆ కాడిని మార్చుకోవాలని ఆశపడుతున్నారు యేసయ్య. ఆ ఇనుప కాడిని కొట్టు యేసయ్య. ఈ ఆకర్షణలో పడిపోకుండా లేపు, ఊబిలో నుంచి లేపు యేసయ్య. దావీదుని ఆ ఊబిలోంచి ఎలా తీసావో ఈ నా సహోదరుని యవన బిడ్డల్ని ఊబిలోంచి రాకయ్యి ప్రభా. సైతానుడు తొక్కిస్తున్నాడు ఊబిలోకి. పైకి లేపునైనా ఎత్తైన కొండమకి లేపేసేయి. నీ కాడిని పెట్టేసేయా. నీ కాడి చాలా తేలిక, చాలా సులువు. అవుదేమో నీ కొందనాలు. ఆ కాడి మాకు పెట్టు. అప్పుడే మాకు విశ్రాంతి లేదు. ఇప్పుడు సైతానుడు విశ్రాంతి దొంగిలించేసాడు. సంతోషం లేదు, సమాధానం లేదు. నీ విశ్రాంతి కావాలి. ఇవి బిడ్డలు నిర్ణయించుకున్నారు ఈ రాత్రి. నీ కాడి మోసుకున్నట్టుగా ఇతరులకు మాదిరికరంగా వారి జీవితాన్ని మార్చమని ప్రభు సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఇక్కడ ఒక పర్పస్తో ఇక్కడ నడిపిస్తున్నావు ఈ సంఘాన్ని. యవన బిడ్డలనే నడిపిస్తున్నావు. ఎందుకంటే అవన్నీ కావాలి కాబట్టి. నీ చేతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిముట్టుగా మారాలి. దీవించు, ఆశ్రయించు. సంఘం దీవించు. సంఘ పెద్దల్ని, సిస్టర్ గారిని వారిని దీవించి ఎంతో ప్రయాసపడుతున్నారు సంఘము వారిని తీసుకురావాలని. వారి కుటుంబాన్ని దీవించు, ఆశ్రయించు. సిస్టర్ గారిని త్వర కోలుకోవడానికి సహాయం తెచ్చి, ఎవరైతే దర్శనం లేవనెత్తు, ఎవరైతే కన్నీళ్ళు వాళ్ళకి కన్నీళ్ళు తుడిచివేసేయి. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చేయి ప్రభా. ఎవరికి విశ్రాంతిని ఇచ్చేయి ప్రభా. నిష్ప్రమ దాసుని మరుపరిచి మాట్లాడిందేవా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి గమనించండి. టుడే ఇట్ హ్యావ్ యాక్సిడెంటల్. ఇట్ ఇస్ ద పర్పస్. యేసు నిన్ను ప్రేమించి నిన్ను మార్చాలని, నిన్ను వాడుకోవాలని ప్రభు ఎంతమంది ఉన్నారు అంతమంది. ఇట్స్ నాట్ ఒకళ్ళ గురించి కాదు, అందరూ ఇంకోటి మాట్లాడాడు. నాతో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిముట్టుగా మారాలి. సైతానికి తాగవద్దు. ఇనపగట్లు వద్దు మనకి. ఎనపీగా జీతాలు మార్చుకున్నాం. కాబట్టి దేవుని దీవించిన గాక. అందరు లేచిన వెళ్ళండి. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ఎంచుకుని, పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం చేయము. మళ్ళా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మళ్ళీ అపరాధం క్షమించము. మన శోధనంతో దుస్తుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం స్వామి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇక్కడ కొడుకున్న మనందరికీ, ఎవరైతే యేసు కాడిని మోయాలని, సిలువ అనే కాడిని మోయాలని ఆయన చూస్తూ ఆశపడుతున్నారో వారందరికీ
సంఘానికి నీ సదాకాలము తోడును గాక. ఆమేన్.